సో సార్ మనం ఇప్పుడు ఎవర్ గ్రాండ్ సిచ్యువేషన్ ద్వారా ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు, అలానే రియల్ ఎస్టేట్ కి, ఫినాన్షియల్ సెక్టార్ కి ఏ విధంగా అప్లై అవుతుంది అంటారు? అంటే ఇప్పుడు చైనీస్ తాలూకా ప్రాబ్లం కాబట్టి అక్కడ వాళ్ళ సిచ్యువేషన్కి అన్వయించుకోకపోయినా సరే దాని నుంచి మనం కొన్ని లెసన్స్ అనేటువంటివి కీలకంగా నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలోనే కాదు, మన ఇండియాలో కూడా ఏంటంటే అనేక రకాలైనటువంటి కేస్ స్టడీస్ కింద ఉన్నాయి. విజయ్ మాల్యా కావచ్చు, సహారా కేసు కావచ్చు, హర్షత్ మేహతా కావచ్చు, మనకి బాగా తెలిసినటువంటి అగ్రిగోల్డ్ కావచ్చు, శారదా చిట్ ఫండ్ స్కామ్స్ కావచ్చు, ఆర్ బాగా లిస్ట్ అయ్యి ఉన్నటువంటి కంపెనీస్ ఇప్పుడు దివాలా తీసినటువంటి సందర్భాల్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు హెచ్డిఐఎల్ కానీ, యూనిటెక్ కానీ, జేపీ అసోసియేట్స్ కానీ, తర్వాత ఏంటంటే మన హైదరాబాద్కి బాగా సుపరిచితమైనటువంటి పేరు ఏలియన్ స్పేస్ నేషన్ అని చెప్పి అప్పట్లో ఒక ప్రాజెక్ట్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఒకటి ఉండేదన్నమాట. సో ఇవన్నీ కూడా మనం కంటిన్యూస్గా నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఇనఫ్ లెసన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అంటే ఒక మనిషి ఆల్రెడీ తప్పు చేశాడు, దాని నుంచి మనం ఏమైనా కరెక్ట్ చేసుకోకపోతే అదే తప్పు మళ్ళీ ఏదో టైంలో రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్ బిజినెస్ పీపుల్ కనుక్కోండి, లేదంటే యంగర్ రియల్ ఎస్టేట్ పీపుల్ కావచ్చు, ఆర్ ఫైనాన్షియల్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాఠాలు అనేటువంటివి అట్లీస్ట్ వాళ్ళ డ్యూ డెలిజెన్స్లో అయినా సరే, లేకపోతే ఇదే టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వడం కామన్ అది. అండ్ ఇప్పుడు మనం అక్కడ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే రియల్ ఎస్టేట్ వరకు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రియల్ ఎస్టేట్లో పాలిటిక్స్ అనేటువంటివి ఒక కీలకమైన భాగం కింద అయిపోయింది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, డెవలప్మెంట్ అనుకోండి, ల్యాండ్ తాలూకా స్కామ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రాజెక్ట్ అప్రూవల్స్ కావాల్సినటువంటి వాటికి కూడా చేతులు తడపాల్సినటువంటి సిచ్యువేషన్ క్లియర్ కట్గా కనబడుతుందని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఎన్టీవీ వాడు వరుస కథనాలు పెడుతూ ఉంటాడు రియల్ ఎస్టేట్ వాటి మీద చూసుకునేటప్పుడు. సో అవన్నీ కూడా కొంతవరకు మనం ఏమైనా కొత్తగా పాఠాలు నేర్చుకోకపోతే కనుక ఇలాంటి ప్రమాదాలే జరిగేటువంటి అవకాశం క్లియర్ కట్గా కనబడుతుంది. అండ్ ఇంకోటి, ఏదైనా సరే వ్యాపారం నిలవాలి అనేటప్పుడు ఏంటి అంటే బిజినెస్ పీపుల్ కూడా కొంతవరకు పొలిటిక్స్లో ఎఫిలియేట్ అవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. అంటే ఒకప్పుడు లైసెన్స్ రాజ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు అలా కాకుండా ఏంటి అంటే కనుక వాళ్ళ వ్యాపారం సరిగ్గా నడవాలి అన్నా కూడా ఏదో ఒక రకమైనటువంటి పొలిటికల్ ఎఫిలియేషన్ అనేటువంటిది క్లియర్ కట్గా చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎటుపక్క అధికారం ఉంటే అటుపక్క మారిపోవడం అనేటువంటిది చాలా క్లియర్గా మారిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ అది సీఎం లాంటి వాళ్ళే కూడా క్లియర్ కట్గా మారుతున్నారని చెప్పేసి మనకి బీహార్ ఉదంతం క్లియర్ కట్గా కనబడుతుంది. అది ఆ మాత్రం మనం నేర్చుకుంటున్నప్పుడు ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా ఇదే టైప్ ఆఫ్ థింగ్స్ వచ్చేటప్పటికి డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది రావాలి, లేదంటే యుఎస్ లాంటి ఫ్రీ ఎకానమీ అనేటువంటిది ఉండగలగాలి. ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు దేశానికి అభివృద్ధి కోసమనో లేదంటే ప్రజల అభివృద్ధి కోసమో అనేటువంటి పద్ధతుల్లో ఉండగలిగితే కనుక వ్యాపారాలు కూడా బాగుంటాయి. అలా కాకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ స్వార్థ ప్రయోజనాలు, వ్యాపారవేత్తల తాలూకా స్వార్థ ప్రయోజనాలు ఉన్నా కూడా వ్యాపారాలు అనేటువంటివి కుప్పకూలిపోతాయి అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి ఇది కూడా లేదు. అండ్ ఇంకొకటి, అక్కడ ఇలాంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయంటే మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ అంటే ఎవర్ గ్రాండ్ సిచ్యువేషన్లో చూసుకున్నా కూడా ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా ఒక ప్లాట్ అమ్మినా లేదంటే ఫ్లాట్ అమ్మినా కూడా 5% ఇన్సెంటివ్, 10% ఇన్సెంటివ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎంప్లాయీస్కి ఇది మాత్రమే కాకుండా వాళ్ళ బోనస్లకి ఎడిషనల్గా బోనస్లు అనేటువంటివి ప్రకటించడం, హై లావిష్ స్టైల్ ఆఫ్ పార్టీలు అనేటువంటివి చేయడం, వీకెండ్ పార్టీలు లాంటివి కావచ్చు, ఆర్ మెగా ట్రిప్స్ అనేటువంటివి కంటిన్యూస్గా చేస్తూ ఉండడం. అండ్ ఇది మాత్రమే కాకుండా ఒకనొక దశలో ఏంటంటే ఎంప్లాయీస్ వాళ్ళ పాకెట్ నుంచి మీరు డబ్బులు తీసుకొచ్చి మన కంపెనీలో తిరిగి డబ్బులు పెట్టండి, మనం కట్టించినటువంటి ప్లాట్లు మీరే కొనుక్కోండి, లేదు అంటే మన కంపెనీ ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని మీరే బై చేసుకోండి అనేటువంటి పద్ధతుల్లో క్లియర్ కట్గా కనబడుతుంది మనకి. అంటే ఇదే టైప్ ఆఫ్ సినారియో మనకి అగ్రిగోల్డ్లో చూసుకున్నా లేదంటే మిగతా ఏవైతే రియల్ ఎస్టేట్ వాటిల్లో కూడా ఇదే టైప్ ఆఫ్ మోడస్ ఆపరెండి కనబడుతుంది అంటే కనుక ఖచ్చితంగా అక్కడ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నట్టుగా. ఇంకో రకంగా మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఎకానమీ బాగుండేటప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. ఎకానమీ కనుక దెబ్బతింటే కనుక ఆబ్వియస్లీ మొత్తం అన్నీ కూడా కిందకి రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం చైనా తాలూకా సిచ్యువేషన్ చూసుకునేటప్పటికి లోకల్ క్రాక్ డౌన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ముసలి జనాభా ఎవరైతే పెరుగుతూ ఉంటారో అది కావచ్చు, లేదంటే వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగం లేకపోయినా కూడా ఎకానమీ మొత్తం కొలాప్స్ అవుతుందని చెప్పేసి మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు మనకి తెలిసినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ చాలా మంది ప్రజలకి క్లియర్ కట్గా కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వీటిలో చాలా వరకు జరుగుతున్నాయి కదా, వీటిలో చాలా వరకు మనం చూస్తున్నాం కదా, ఈ భూమి సస్టైన్ అయితే ఏంటి, సస్టైన్ కాకపోతే ఏంటి అనేటువంటిది ఓవరాల్గా చూసుకోవాల్సినటువంటి అవసరం. అండ్ కొన్ని ఏంటంటే కంపెనీ స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి అన్ని కంపెనీలకి ఇదే టైప్ ఆఫ్ స్థితిగతులు వస్తాయా అనుకునేటప్పుడు
కొన్ని కంపెనీలు దశాబ్దాల పాటు నిలబడి వ్యాపారం చేస్తున్నటువంటివి మనకు కనబడుతుంటాయి. కొన్ని కంపెనీలు ఏంటంటే బాగా నేను తొందరగా ఎదిగేయాలి అనేటువంటి ఉద్దేశంతో తప్పుదో పట్టినటువంటి సందర్భాలు కావచ్చు, లేదంటే ఎక్కువగా తొందరపాటుతో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అవడం కావచ్చు, ఇలాంటివన్నీ చూసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఏదైనా సరే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నిలబడాలి అనుకునేటప్పుడు బల్బుకి వాప్కి రెండింటికి చాలా తేడా ఉంది. అంటే ఏదైనా ఆస్తి మనం కొన్న తర్వాత కంటిన్యూస్ గా పెరుగుతూ ఉండాలి అంటే కొత్త మనీ అనేటువంటిది రావాలి. ఆ కొత్త మనీ ఏంటి, లోకల్ గా ఉన్నటువంటి పీపుల్ అయినా సరే బై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదంటే వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ కొంటూ ఉండాలి, లేదా వేరే దేశం వాళ్ళు వచ్చి కొంటూ ఉండాలి. ఇప్పుడు అయోధ్య మనం కేస్ స్టడీ కింద తీసుకునేటప్పుడు ఇప్పుడు రామ మందిరం నిర్మాణం అయింది కాబట్టి సో బయట రాష్ట్రాల వాళ్ళు వెళ్ళి అక్కడ వ్యాపారం స్టార్ట్ చేసుకోవడమో, లేదంటే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడమో, లేదంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు అనేటువంటి పెట్టడం కావచ్చు. లేదంటే ఇప్పుడు కాశ్మీర్ ఉంది, సో కాశ్మీర్ ఎప్పుడైతే దాన్ని యూనియన్ టెరిటరీ కింద మార్చి సెపరేట్ అంటే స్పెషల్ స్టేటస్ అనేటువంటి తీసేస్తే ఇప్పుడు బయట వాళ్ళు వెళ్ళి కూడా అక్కడ కొనుక్కోవడానికి అవుతున్నారు. సో ఆ టైప్ ఆఫ్ కంటిన్యూస్ గా కొత్త మనీ అనేటువంటిది వస్తేనే వ్యాపారం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది, పెట్టుబడుల తాలూకా వాల్యూలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ న్యూ మనీ అనేటువంటిది ఎప్పుడైతే రాదో ఆబ్వియస్లీ ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ అనేవి కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం చాలా క్లియర్ కట్ గా కనబడుతూ ఉంటుంది మనకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏంటి అంటే చైనా లాంటి సిచ్యువేషన్లో మన దేశానికి వచ్చేటప్పటికి ఏంటి అంటే రియల్ ఎస్టేట్ లో ఏమైనా సరే స్కీమ్స్ కానీ, లేదు అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ కానీ, లేదంటే గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏవైనా ఇచ్చినప్పుడు కూడా చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఏమనుకుంటారంటే నాకు ఈ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, లేదు నాకు ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది, లేదు ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ అయితే కనుక నేను ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తే నాకు ఏమైనా మంచి ప్రాఫిట్స్ వస్తాయి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది దిగడం జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో వచ్చేటప్పటికి వీళ్ళకి సపోర్ట్ అనేటువంటి సరిగ్గా రాకపోయినా, లేదు వీళ్ళకి కంటిన్యూస్ గా అమౌంట్స్ అనేటువంటివి రాకపోయినా కూడా మళ్ళీ వీళ్ళ వల్ల ప్రాజెక్ట్ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవర్ గ్రాండ్ స్టోరీలోనే తీసుకుందాం. అంటే 1 కోటి రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొనుక్కోవాల్సి వస్తే సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకుడు వెళ్ళి 1 కోటి రూపాయలు డైరెక్ట్ గా క్యాష్ అయితే పెట్టలేడు. సో తన దగ్గర 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు బయట ఫ్రెండ్స్ దగ్గర ఇంట్లో వాళ్ళ దగ్గర తిను ఇంతవరకు కష్టపడి దాచుకున్నది 10 లక్షల రూపాయలు అక్కడ పెట్టాడు అనుకుందాం. మిగతా 90 లక్షలకి తను బ్యాంక్ లోన్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే తనకు ఆదాయం తగ్గినా, లేదంటే ప్రాపర్టీ తాలూకా వాల్యూ తగ్గినా కూడా ఇమీడియట్ గా దాని తాలూకా రిపర్కాషన్స్ అనేటువంటిది తిని తోసుకున్నటువంటి లోన్ మీద పడుతుంది, ఆ లోన్ వల్ల ప్రాజెక్ట్ మీద పడుతుంది, ప్రాజెక్ట్ వల్ల ఓవరాల్ గా బిల్డర్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం కూడా క్లియర్ కట్ గా కనబడుతుంది. సో ఈ సైకిల్ అనేటువంటిది మొత్తం చూసుకునేటప్పుడు అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అనేటప్పుడు రెగ్యులేటర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సినటువంటి అవసరం. అండ్ ఇన్ఫాక్ట్ మనం ఎవర్ గ్రాండ్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కొత్త అమౌంట్స్ అనేటువంటిది తనకు అందలేదు, సప్లయర్స్ సరుకు ఇవ్వలేదు, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది జరగలేదు, ఇలా ఇవన్నీ కాకుండా కొనుక్కున్న వాళ్ళకి ఇల్లు రాలేదు. ఇప్పుడు ఈ 4 సైమల్టేనియస్ గా జరిగాయి కాబట్టి తనకు ఆ ఇంపాక్ట్ అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంది. మేజర్ గా ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్కి అయినా సరే ఆ ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి అమౌంట్ సక్రమంగా మొత్తం అంతా రెడీగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, సప్లయర్స్ కి పేమెంట్లు అనేటువంటి టైం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అనుకున్నటువంటి డెడ్ లైన్స్ అనేటువంటి పర్ఫెక్ట్ గా మీట్ అవుతున్నామా లేదా అనేటువంటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే మన దగ్గర నుంచి ప్రాపర్టీ కొనుక్కుంటున్నారో వాళ్ళకి టైంకి డెలివరబిలిటీ ఇవ్వగలిగితే కనుక వాళ్ళకు ఉండేటువంటి బర్డెన్ కూడా క్లియర్ గా తగ్గుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనకు వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు, దానివల్ల ఏమవుతుంది అంటే కనుక అప్పులు ఇచ్చిన వాళ్ళు కేసెస్ పెడతారు, సప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిమెంట్ కావచ్చు, పెయింట్ కావచ్చు, మెటల్ కావచ్చు, ఇసుక, ఇటుక ఇవన్నీ ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళకి సరైనటువంటి టైంలో డబ్బులు రాకపోతే వాళ్ళు కేసులు పెడతారు, కొనుక్కున్న వాళ్ళు కూడా కేసెస్ అనేటువంటి పెట్టడం జరుగుతుంది. సో ఫైనల్ గా అంటే ఇప్పుడు బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మంచి రోజులు ఎల్లకాలం ఉండవు. అట్ ద సేమ్ టైం ఏంటంటే గుడ్ థింగ్స్ కెన్ బికమ్ గ్రేట్ థింగ్స్, రిచ్ క్యాన్ బికమ్ వెల్తీ అనేటువంటిది, అంటే మనీ ఉండేటప్పుడు దే కెన్ బికమ్ వెల్తీ. బట్ వచ్చేటప్పటికి ఏంటంటే సైజ్ పెరిగే కొద్దీ స్కేలబిలిటీ అంటాం, అంటే వ్యాపారం వృద్ధి చెందుతున్న కొద్దీ దానికి కావాల్సినటువంటి టీం కావచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా ప్రాపర్గా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ లార్జ్ బిజినెసెస్ అయినప్పుడు ఏంటంటే కంటిన్యూస్ క్యాష్ ఫ్లోస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అంటే బిజినెస్ కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉండాలి అనేటప్పుడు డబ్బులు కూడా అంతే ఎక్కువగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎవర్ గ్రాండ్ సిచ్యువేషన్ నుంచి వచ్చేటప్పటికి ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ వాళ్ళు ఎక్స్పాండ్ అయితే అవుతున్నారు కానీ డబ్బులు అయితే కనుక క్లియర్ కట్ గా తెప్పించుకోలేకపోయారు.
అంటే అప్పులు సరిగ్గా రాకపోవడం కానీ, సప్లై సరిగ్గా రాకపోవడం కానీ, కొనుక్కునే వాళ్ళు టైంకి డబ్బులు ఇవ్వలేకపోవడం కానీ, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ తాలూకా ఆదాయాలు పడడం కానీ, లేదంటే బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వకపోవడం అనేటువంటివి ఏవైతే క్లియర్ కట్గా చూసామో, అటువంటి సిచ్యువేషన్ మనకి ఇండియాలో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడొచ్చినా కూడా దాని తాలూకా ఇంపాక్ట్ చాలా సివియర్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక మేజర్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏ రకమైనటువంటి బిజినెస్ స్ట్రాటజీ లాంగ్ రన్లో పనిచేయదు. అంటే మనం ఒకటి అనుకునేటప్పుడు అది దీర్ఘకాలం ఉండాలి, ఇలాగే వ్యాపారం చేస్తే లాభం వస్తుంది అనేటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు జొమాటో తాలూకాది కావచ్చు, స్విగ్గీ తాలూకాది, ఇవి బాగా మనం వాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళ తాలూకా బిజినెస్ టాక్టిక్స్ అనేటువంటి కంటిన్యూస్గా మాడిఫై చేసుకుంటూ వస్తూ ఉంటారు. అంటే ఆడియన్స్ ప్రిఫరెన్సెస్ బట్టి కావచ్చు, లేదంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ ప్రిఫరెన్సెస్ బట్టి బిజినెస్ టాక్టిక్స్ అనేటువంటివి మారుతూ ఉంటాయి. అదే రకమైనటువంటి టాక్టిక్స్ అనేటువంటివి రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు కూడా మార్చుకోకపోయినా, లేదంటే ఎకానమీకి తగ్గట్టుగా వీళ్ళు సరిగ్గా రియాక్ట్ అవ్వకపోయినా సరే బబుల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బబుల్ ఏదో టైంకి బర్స్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది అని చెప్పేసి, నెక్స్ట్ గుడ్ ఫేజెస్ నుంచి బ్యాడ్ ఫేజెస్కి కన్వర్ట్ అవ్వడానికి వచ్చేటప్పటికి చాలా తక్కువ టైంలోనే మొత్తం అంతా జరిగిపోవాల్సింది జరిగిపోద్ది. అంటే ఇప్పుడు ప్రమాదం జరిగేటప్పుడు మనం ఎవరూ ఊహించలేం, కానీ ప్రమాదం జరిగిన తర్వాత తీవ్రత చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి తెలుసు మనకి. ఇలాంటి బబుల్స్ నుంచి బర్స్ట్ అయ్యేటప్పుడు ఆర్ ఇలాంటి స్కామ్స్ నుంచి బయటకు తొందరగా వచ్చేటప్పుడు ఏంటంటే వాటి తాలూకా ఇంపాక్ట్ ఫాస్ట్గా ఉంటుంది అండ్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి కానీ ప్రిపేర్ అవ్వకపోతే బిజినెసెస్ ఇంపాక్ట్ అవుతాయి, వాటితో పాటు రిపుల్ ఎఫెక్ట్ అనేటువంటిది మిగతా వాటికి కూడా క్లియర్ కట్గా కనబడుతుంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఏదైనా బ్యాడ్ ఫేస్ వచ్చేటప్పుడు గవర్నమెంట్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవ్వరూ సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆ టైంలో అంతవరకు మనతో మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేసారి ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లమ్ని మనం వెళ్తే కనుక మనకేం అవుతుందో అనేటువంటి సిచ్యువేషన్లో ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ సిమిలర్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ ఎవర్ గ్రాండ్లో కూడా రావడం జరిగింది. తిను గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ని కలిసినా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ అనేటువంటిది రాలేదు. సో ఇక్కడ మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎవరో సపోర్ట్ వస్తుంది, మనకి ఏదో జరుగుతుంది, మనం ఏదో చేసేయగలుగుతాం అనుకునేటువంటి అంచనాలు ఉండడంలో తప్పులేదు. బట్ ఏంటంటే అవి నేలపై నుండి ఆ అంచనాలు వేసుకుంటే బెస్ట్, గాల్లోకి వెళ్ళి గాల్లో మేళలు కట్టుకునేటువంటి పద్ధతుల్లో కాకుండా గ్రౌండ్ లెవెల్ అంచనాలు ఉంటే కనుక చాలా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ అనేటువంటిది కేవలం ఆ ఒక్క బిల్డర్కి లేదంటే ఆ ఒక్క డెవలపర్కి మాత్రమే ఉండదు. దాంతో పాటు ఏంటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం మొత్తానికి ఇంపాక్ట్ అవుద్ది, సప్లయర్స్కి ఇంపాక్ట్ అవుద్ది, లెండర్స్కి ఇంపాక్ట్ అవుతుంది, ఫైనాన్సర్స్కి ఇంపాక్ట్ అవుతుంది, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది, గవర్నమెంట్కి ఇంపాక్ట్ అవుతుంది, పోలీస్ వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉంటాయి. కాబట్టి సో ఈవెన్ వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ప్రాపర్ బ్యాకప్ లేకుండా స్టార్ట్ చేస్తే వాళ్ళతో పాటు మొత్తం సిస్టమ్ అంతా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైనా సరే రిటైల్ పీపుల్ కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేటప్పుడు మన దగ్గర ప్రాపర్ అమౌంట్ లేకుండా, ఓకే నాకు ఇదేదో తక్కువ అమౌంట్కి వస్తుంది కదా అని చెప్పేసి ఫ్యామిలీ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే డ్యామేజ్ జరిగేటువంటిది మనకే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు.